సత్య హింసల మార్గదర్శి వర్ధమాన మహావీరుడు అనమాట. వేదయుగంలో పెరిగిన జీవహింస, ఖర్చులతో కూడిన యజ్ఞయాగాలు, క్రతువులు, సమాజంలో పేరుకుపోయిన వర్ణ వివక్ష, మత వైషమ్యాలు, ఆర్థిక అసమానతలు ఆలోచనాపరులైన కొద్ది మందిలో జిజ్ఞాసను రక్షించారన్నమాట. జీవహింస, ఖర్చుతో కూడిన యజ్ఞయాగాలు, సమాజంలో పేరుకుపోయిన వర్ణ వివక్ష, మత వైషమ్యాలు, ఆర్థిక అసమానతలు కొందరిలో జిజ్ఞాస రేకించారన్నమాట. ఆ కాలంలో వేదయుగంలో వీటిని అధిగమించడానికి అజీవకులు, చార్వాకులు, జైన మతస్థులు, బౌద్ధ మతస్థులు, వీళ్ళకి కట్టలేని మహావీరుడు, బుద్ధుడు వంటి వారు బాగా ఆలోచించారన్నమాట. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో భావ వికాసాన్ని నాంది పలికారన్నమాట. జైన మతాన్ని అనుసరించిన వాడు జైనులని, జైనులు అంటే కోరికలను జయించిన వారని అర్థం అన్నమాట. జైన మతాన్ని వృషభనాథుడు స్థాపించగా ఇది జైన విజేత అనే పదం నుంచి వచ్చింది. జైన మత గురువులను తీర్థాంకులను పిలుస్తారు. తీర్థాంకులు అంటే పుణ్యపురుషులు, జీవన ప్రవాహాన్ని దాటడానికి వాళ్ళు నిర్మించిన వారు. జైన మతంలో తొలి తీర్థాంకుడు వృషభనాథుడు కాగా ఆయన గురించి ఋగ్వేదంలో పేర్కొనబడింది. అంతేకాదు విష్ణు పురాణంలో, భాగవత పురాణంలో నారాయణ అవతారంగా కీర్తించబడ్డాడు ఈ తీర్థాంకుడు వృషభనాథుడు. దీన్ని బట్టి జైన మతం ఋగ్వేద మతం అంతటి ప్రాచీనమైనది. ఇక చిట్ట చివరి 24వ తీర్థాంకుడు వర్ధమాన మహావీరుని జైన విశ్వాసం. బీహార్లోని వైశాలి సమీపంలో కొండ గ్రామంలో క్రీస్తుపూర్వం 599లో క్షత్రియ కుటుంబంలో సిద్ధార్థ మహారాజుకు రాణి త్రిషకు జన్మించిన మహావీరుడి తల్లిదండ్రులు పెట్టిన పేరు వర్ధమానుడు. కొందరు జైనులు మాత్రం మహావీరుడు క్రీస్తుపూర్వం 599లో జన్మించారని నమ్ముతుండగా మరికొందరు క్రీస్తుపూర్వం 615లో జన్మించారని భావిస్తున్నారు. అయితే ఇందులో దేనికి స్పష్టమైన ఆధారాలు లేవు. హిందూ క్యాలెండర్ ప్రకారం చైత్రమాసం 13వ రోజు అంటే చైత్ర శుక్ల త్రయోదశి రోజున మహావీరుడు జన్మించారు. అల్లారుముద్దుగా పెరిగిన మహావీరుడి తల్లిదండ్రులు 28 ఏటనే మరణించారు. యశోధరుని వివాహమాడి ఓ కుమార్తె జన్మనిచ్చిన తర్వాత మహావీరుడు ఆకస్మికంగా తన సింహాసనాన్ని, కుటుంబాన్ని విడిచిపెట్టి సత్యాన్వేషణకు స్వయంగా బయలుదేరాడు. తన 30వ ఏట గృహస్థాశ్రమం త్యజించి 6 సంవత్సరాల మక్కోలి గోశాలను శిష్యునిగా ఉన్నాడనమాట. 36వ ఏట సన్యాసాన్ని స్వీకరించి వర్ధమానుడు ఆ తర్వాత రుజుపాలిక నదీ తీరంలోని చుంబిక గ్రామం వద్ద కఠోర తపస్సు చేశాడు. తన 43వ ఏట సాలవృక్షం కింద వైశాఖ మాసం 13వ రోజున వృశ్చిక గ్రామంలో జ్ఞానోదయం కలిగింది. తద్వారా తపోసిద్ధి పొందాడు. తదనంతరం వర్ధమానుడు అంగ, మిథిల, కోసల, మగధ దేశాల్లో తన తత్వాన్ని ప్రచారం చేశాడు. అప్పటికే జైన మతానికి 23 మంది తీర్థాంకులు ఉన్నప్పటికీ మహావీరుడు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ మతానికి సంబంధించిన వివరాలు వెలుగు చూశాయి. 32 ఏళ్ల పాటు అహింసా ధర్మంతో ప్రచారం జరిపిన మహావీరుడు తన 72వ ఏట క్రీస్తుపూర్వం 527లోని పావాపూర్లో దేహాన్ని త్యజించాడు. మహావీరుని బోధనలు ఒకటి వేదిక కర్మలు చేయడము, దేవుణ్ణి వేడుకోవడం వల్ల మనిషికి ఉపయోగం లేదు, చెడు చేయకుండా మంచి జీవితాన్ని గడపడమే మార్గాలు, వీటిని త్రిరత్నాలు అంటారన్నమాట. సరైన విశ్వాసము, సరైన జ్ఞానము, సరైన నడవడి. ఇక పార్శ్వనాథుడు ప్రతిపాదించిన సత్య, అహింస, అపరిగ్రహ, అనర్థే అనే 4 మూల సూత్రాలకు మహావీరుడు బ్రహ్మచర్య సూత్రాన్ని ఆధారంగా జోడించాడు. వీటిని పంచానువ్రత అని పిలుస్తారన్నమాట. పార్శ్వనాథుడు శ్వేతాంబరవాదాన్ని, మహావీరుడు దిగంబరవాదాన్ని సమర్థించారు. మహావీరుని అనుచరులను నిర్గంధులు అంటారన్నమాట. బంధాలను నివృత్తి పొందిన వారు అని అనమాట. జైను పూజించే శ్రీదేవతను విద్యాదేవి అని పిలుస్తారు. జైన మతం సంకలనం శరీరాన్ని క్షీణించుకొని మరణించడం ద్వారా పరమపదం చేరుకోవడం ఆచారం అన్నమాట. చంద్రగుప్త మండలి సంకలనం ద్వారా పరమోదించాడు. భారతీయ వాస్తుశిల్ప కళాభివృద్ధికి జైన మతం గొప్ప సేవ చేసింది. మహావీరుడు సాధారణంగా కూర్చుని లేదా నిలబడి ధ్యానభంగంలో అతని కింద సింహం చిహ్నంగా చిత్రీకరించబడింది. ఉత్తర భారతదేశంలో మధురలోని పురావస్తు ప్రాంతాలన్నీ నుండి అతన్ని మొట్టమొదటి విగ్రహం క్రీస్తుపూర్వం 1వ శతాబ్దం నుండి 2వ శతాబ్దం చెందినది. ఆయన పుట్టినరోజు మహావీర జయంతిగా జరుపుకుంటారు. ఆయన మోక్షమును జైనుడు దీపావళిగా గుర్తించారు. చిన్న వయసులో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలకు సత్యము, అహింస, ప్రేమ మార్గాన్ని చూపించిన మహావీరుని జయంతి సందర్భంగా జైన మతానికి చెందిన వారు వివిధ కార్యకలాపాల్లో పాల్గొంటారు. మహావీరుని ఊరేగింపు కూడా నిర్వహిస్తారు. దీని ద్వారా మహావీరు సందేశం తెలియజేయడానికి ప్రయత్నిస్తారు. ఇతను శ్వేతాంబ దిగంబరులోని దిగంబర తత్వాన్ని ప్రసాదించన్నమాట. ఇతన్ని జైన మతం 24వ గుడిగా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే
మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్లో వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.